హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మిగిలిన ఇడ్లీ పిండితో చిట్టి చిట్టి బోండాలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బోండాలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. ఇడ్లీ పిండితో బోండా ప్రిపరేషన్ చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ గిన్నెలో చూపిస్తున్నాను చూడండి, మిగిలిన ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలోకి ముందుగా కొద్దిగా పచ్చిమిర్చి తరుగును వేసేసుకోండి. అలాగే కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే ముందుగానే కట్ చేసిన కాస్త కొత్తిమీర తరుగు వేసేసాను. అలాగే క్యారెట్ తురుము కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇక్కడ మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. బోండాలు వేసుకోవడానికి పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా పిండి అనేది 10 నిమిషాలకి చక్కగా ప్రిపేర్ అయిపోయింది మనకి బోండాలు వేసుకోవడానికి. ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలిపేసుకొని డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని చేత్తో ఈ విధంగా పిండిని తీసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బోండాలను వేసుకోవచ్చండి. చిన్న చిన్న బోండాలాగా ప్రిపేర్ చేస్తున్నాను నేను మా కిడ్స్ కోసం. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, డిఫరెంట్గా. ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టినా తినేస్తారు పిల్లలు, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టినా కూడా తినేస్తారండి. చూస్తున్నారు కదా, ఇలా డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి చిన్న చిన్న చిట్టి బోండాల్లాగా ఇడ్లీ పిండితో బోండాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా కూడా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇలా 2 వైపులా తిప్పుతూ ఒక 2-3 నిమిషాల పాటు 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇడ్లీ పిండితో బోండాలు రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ మరొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేత్తో పిండిని తీసుకొని చిన్న చిన్న బోండాలాగా వేసేసుకోండి. ఇందులో మనం ఆనియన్స్, జీలకర్ర అన్నీ వేసాం కదండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. పక్కన మీరు టమాటో చట్నీ కానీ, లేదంటే పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ ఏది వేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక వాయికి సరిపడా వేసేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇందాక ప్లేట్లోకి వేసేసుకోండి. చూసారు కదా, చాలా చాలా సింపుల్గా చేసి పెట్టచ్చు పిల్లల కోసం. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ ఇడ్లీ పిండితో బోండాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసేసేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.